అరుణాచలం గురించి అందరూ వినే ఉంటారు. ఇక్కడ మనం శివుణ్ణి అరుణాచల రూపంలో దర్శించుకోవచ్చు. మన తెలుగు వాళ్ళు ఈ ప్లేస్ ని అరుణాచలం అని పిలుస్తారు. తమిళ వాళ్ళు అయితే దీన్ని తిరువనమలై అని పిలుస్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. నేను కూడా ఇవాళ గిరి ప్రదక్షిణ చేస్తున్నాను. ఈ గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి, ఈ ప్రదక్షిణ చేసే దారిలో మనం తప్పకుండా విజిట్ చేయవలసిన టెంపుల్స్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ నేను ఈ వీడియోలో డీటెయిల్ గా చెప్తాను. చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట, మనం ముందుగా ప్రదక్షిణ చేయాలా లేకపోతే దర్శనం చేసుకున్న తర్వాత ప్రదక్షిణ చేయాలని. అది మన ఇష్టం అనమాట, ఎలా అయినా చేయొచ్చు. ఇదే టెంపుల్ ఫ్రంట్ వ్యూ. నేనైతే మార్నింగ్ 5:30కే ఇక్కడికి రీచ్ అయ్యాను. చూస్తున్నారు కదా, 5:30కి కూడా బాగానే జనం ఉన్నారు. భక్తులందరూ ఇక్కడ ఒత్తులను అలాగే కర్పూరాన్ని కానీ వెలిగించి ప్రదక్షిణ మొదలు పెడతారు. ఈ ఒత్తులన్నీ ఇక్కడే అమ్ముతారనమాట. మనం ఎలాంటి ప్రిపరేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మనం తీసుకొని ఇక్కడ వెలిగించవచ్చు. మనం ప్రదక్షిణ మొదలు పెట్టే ముందు ఒకసారి దేవాలయం దగ్గరికి వెళ్ళి బయట నుండే దేవుని ముక్కొని బయలుదేరదాము. నేనైతే ముందు రోజు నైట్కే అరుణాచలం రీచ్ అయ్యాను. దానివల్ల ఏంటంటే నైట్ అంతా రెస్ట్ తీసుకొని మార్నింగే మనము ప్రదక్షిణ స్టార్ట్ చేయొచ్చు. ఈ ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్స్ ఉంటుంది. చెప్పులు లేకుండా చేస్తే మంచిది. మీరు నడుచుకుంటూ వెళ్ళినా లేకపోతే వెహికల్స్ లో వెళ్ళినా కానీ ఎలాంటి పాదరక్షలు లేకుండా ఈ ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. మనం చుట్టూ ప్రదక్షిణ చేసి ఫైనల్ గా ఇక్కడికి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. సో మనమైతే ప్రదక్షిణ మొదలు పెడదాము. టెంపుల్ కి ఎదురుగా ఇలా లెఫ్ట్ రోడ్డు పై నుండి మనం ప్రదక్షిణ మొదలు పెట్టాల్సి ఉంటుంది. మనం చేసే ఈ ప్రదక్షిణలో టోటల్ గా 8 శివలింగాలు ఉంటాయి. అవి ఈ కొండకి 8 దిక్కుల్లో ఉంటాయన్నమాట. మొదటిగా మనం దర్శించుకోబోయేది ఇంద్రలింగం. ఇది అరుణాచలగిరికి తూర్పు దిక్కున ఉంటుంది. దీన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించాడు, అందుకే దీన్ని ఇంద్రలింగం అని పిలుస్తారు. ఈ లింగాన్ని పూజించడం వల్ల దీర్ఘాయుషు లభిస్తుందంట. కలియుగంలో అరుణాచలగిరి ప్రదక్షిణ చేస్తే 100 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం దక్కుతుందనేసి భక్తుల నమ్మకము. ఇప్పుడిప్పుడే లైటింగ్ వస్తుంది. ఇదే అన్నమాట మనం ప్రదక్షిణ చేయవలసిన గిరి. మనం ఎప్పుడు ప్రదక్షిణ చేసినా ఈ కొండ మనకు రైట్ సైడ్ లో ఉండాలి. ఆ విధంగానే మనం ప్రదక్షిణ చేయాలి. ఇది మరోవైపు గోపురము. గోపురం వైపు కాకుండా మనం ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్లాల్సి ఉంటుంది. ప్రదక్షిణ చేయడానికి మంచి టైమింగ్స్ ఏంటంటే ఈవినింగ్ 5 తర్వాత లేదంటే ఎర్లీ మార్నింగ్ అవర్స్ బెటర్ అన్నమాట. ఎందుకంటే మనం ప్రదక్షిణ మొత్తము రోడ్డు పైన చేయాల్సి ఉంటుంది. మనం ఈ ప్రదక్షిణ మొత్తం చెప్పులు లేకుండా చేయాల్సి ఉంటుంది. సో రోడ్డు పైన మనం చెప్పులు లేకుండా వెళ్ళాలంటే డే టైమ్ లో కష్టం అన్నమాట. అందుకే చాలా మంది భక్తులు సాయంత్రం కానీ లేదంటే ఎర్లీ మార్నింగ్ కానీ ప్రదక్షిణ చేస్తుంటారు. కొంత దూరం వచ్చాక మనకు ఇక్కడ అగ్నిలింగం కంటే ముందు అగ్నితీర్థం అనేసి ఒకటి కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే క్లోజ్ చేశారు. మనం ఈ ప్రదక్షిణలో విజిట్ చేయబోయే ప్రతిలింగము మనకు లెఫ్ట్ సైడ్కే ఉంటుంది, కానీ ఇదొక్కటే రైట్ సైడ్ ఉంటుంది అన్నమాట. రెండవ లింగము అగ్నిలింగము. ఇది అరుణాచలగిరికి ఆగ్నేయ దిక్కున ఉంటుంది. దీన్ని అగ్నిదేవుడు ప్రతిష్ఠించాడు. ఈ శివలింగాన్ని దర్శించుకోవటం వల్ల మనకు కలిగిన దీర్ఘకాల వ్యాధులు అలాగే దీర్ఘకాల ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొనే శక్తి లభిస్తుందంట. మనం ప్రదక్షిణ చేసే ఈ కొండనే భక్తులు శివలింగం లాగా భావిస్తారనమాట. అందుకే దీని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఈ కొండ టోటల్ గా 43 ఎడ్జెస్ తో సుదర్శన చక్రం లాగా ఉంటుందంట. అందుకే దీన్ని సుదర్శనగిరి అని కూడా పిలుస్తారు. చూస్తున్నారు కదా, టెంపుల్స్ కొన్ని వందలు ఉంటాయి అన్నమాట. ఇదే రమణ మహర్షి గారి ఆశ్రమము. ఇక్కడ రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి, కానీ చాలా రోజుల ముందు బుక్ చేసుకోవాలంట. చాలా రీజనబుల్ ప్రైజెస్ కే దొరుకుతాయి. మనం వెళ్లే దారిలో ఇలాంటి మ్యాప్స్ చాలా చోట్ల ఉంటాయి. మూడవది యమలింగం. ఇది అరుణాచలగిరికి దక్షిణ దిక్కున ఉంటుంది. దీన్ని యమధర్మరాజు ప్రతిష్ఠించాడు. దీన్ని దర్శించుకోవటం వల్ల దీర్ఘాయుష్యు లభిస్తుంది, అలాగే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయంట. లోపల నుండి వీడియోస్ అలౌ లేదు కాబట్టి బయట నుండే నేను కొంచెం చూపించడానికి ట్రై చేస్తున్నాను. ప్రతి టెంపుల్ బయట పోస్టర్ ఉంటుంది, సో మీరు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా విజిట్ చేయవచ్చు. మనం 365 డేస్ లో ఎప్పుడైనా ఈ గిరి ప్రదక్షిణ చేయొచ్చు, కానీ పౌర్ణమి రోజు చేస్తే చాలా మంచిదని భక్తులు భావిస్తుంటారు. అందుకే ఆ రోజు కొన్ని వేల సంఖ్యలో గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు మాత్రం కొన్ని లక్షల సంఖ్యలో భక్తులు ఈ గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. కొంత దూరం వెళ్ళాక మనం ఈ మెయిన్ రోడ్ నుండి సైడ్ కి ఒక రోడ్డు ఉంటుంది, రైట్ సైడ్ కి. ఆ రోడ్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఆ లారీ వెళ్తున్న రోడ్ లోకి మనం వెళ్ళాలి. సో ఇక్కడ కూడా మ్యాప్ ఉంటుంది. ప్రతి జంక్షన్ లో మీకు ఇలాంటి మ్యాప్స్ ఉంటాయి, ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు.
నెక్స్ట్ ది 4వ లింగము నైరుతి లింగము. చూస్తున్నారు కదా, ఇలాంటి పోస్టర్లు అయితే ప్రతి చోట ఉంటాయన్నమాట. మనకి ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను, అయినా కూడా ఏ ప్లేస్ మిస్ అవ్వకుండా అన్ని కరెక్ట్ గా విజిట్ చేయగలిగాను. క్రౌడ్ ఎక్కువ లేదు కనుక మనం వీడియో తీసేది వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది అనమాట. వీడియో తీయడమే కాదు, మొబైల్ బయటకు తీస్తేనే తిడుతున్నారు. అందుకే నేను చాలా కేర్ఫుల్ గా దూరం నుండే తీస్తున్నాను. ఇదే అన్నమాట నైరుతి లింగము. ఇది అరుణాచలగిరికి నైరుతి దిక్కున ఉంటుంది. దీన్ని నైరుతి దేవుడు ప్రతిష్ఠించాడు. దీన్ని దర్శించుకోవటం వల్ల మన ప్రతికూల శక్తుల నుండి బయటపడతామంట. సో నేను వీక్ డేలో వెళ్ళాను కాబట్టి ఎలాంటి క్రౌడ్ లేదు. చూస్తున్నారు కదా, చాలా తక్కువ అన్నమాట. నైరుతి లింగం దాటేసి కొంత దూరం రాగానే ఈ ఒక్క ప్లేస్ లో చాలా కాకులు కనిపిస్తున్నాయి. మనం ప్రదక్షిణలో ఎక్కడ ఇన్ని కాకులు కనిపించావు అనమాట. ఫస్ట్ టైం ఇక్కడే చాలా ఉన్నాయి. రీజన్ ఏంటో మనకు తెలియదు. అలాగే మీకు ప్రతి ప్లేస్ లో ఇలాంటి బోర్డ్స్ ఉంటాయన్నమాట. డ్రింకింగ్ వాటర్ అయితే ఏంటి, టాయిలెట్స్ అయితే ఏంటి, సో ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ బోర్డ్స్ లో పెట్టుంటారు. సో మనం వెళ్లే దారిలో ఇలాగ సాధువులు చాలా మంది భిక్షాటన చేస్తుంటారు. సో అందరికి మనకు తగినంత ఇవ్వాలని చెప్పారనమాట. సో నేను వచ్చేటప్పుడే చాలా చేంజ్ తీసుకొని వచ్చాను. నేను 100 to 150 మెంబర్స్ ఉంటారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇక్కడ కొన్ని వేల మంది ఉన్నారనమాట. సో నేను తెచ్చుకున్న చేంజ్ అయిపోయింది. మళ్ళీ 2 times ఎక్స్ట్రా కాయిన్స్ తీసుకున్నాను, అవి కూడా అయిపోయాయి. అప్పటికి కూడా నేను అందరికి ఇవ్వలేకపోయాను. ఇలా అక్కడక్కడ కొన్ని ప్లేసెస్ లో వందల మంది ఉంటారనమాట ఒకే చోట. సో నేను ఇలా గ్రూప్ గా ఉన్న వాళ్ళకైతే ఇవ్వలేదు. సో మీరు ఒకవేళ ధర్మం చేయాలనుకుంటే మాత్రం ముందే ప్రిపేర్ అయ్యండి. మినిమం 1000 మెంబర్స్ ఉంటారు. మధ్యలో ఒక టెంపుల్ వచ్చింది, తిరునాల్ అన్నమలై టెంపుల్. ఇది మనం విజిట్ చేయాల్సిన లింగాల్లో ఒకటి కాదు, కానీ ఇది కూడా చాలా పవర్ఫుల్ టెంపుల్ అన్నమాట. సో చాలా మంది భక్తులు ఇక్కడ విజిట్ చేస్తుంటారు. ఈ టెంపుల్ బ్యాక్ సైడే చాలా అందమైన కోనేరు కనిపించింది. మొత్తం తామర పూలే చాలా ఉన్నాయి. ఇక్కడ మనకు తెలుగు వాళ్ళే కనిపించారు. ఈ పువ్వులను తీసుకోవచ్చు అంటే ఎవరైనా తీసుకొని దేవుళ్ళకి మాత్రమే పెట్టడానికి యూజ్ చేయండి అని చెప్తున్నారు. తీసుకోవచ్చు అనేసి అన్నారు కదా అనేసి మరి మొత్తం తీసుకోకండి, 5ో 10ో తీసుకోండి అని చెప్తున్నారు. తను ఈ ప్లేస్ హిస్టరీ గురించి కూడా కొంచెం చెప్తా అన్నాడు. తన మాటల్లోనే మీరు వినండి. ఈ పర్వతము అరుణాచలంలో ఉన్న పర్వతము శివరాత్రి రోజున మనం ఏదైతే శివలింగం ఉద్భవిస్తుంది అని భావించి పూజ చేస్తున్నామో రాత్రిపూట 12 గంటలకి, ఆ పర్వతమే ఈ పర్వతం. అది బ్రహ్మ విష్ణువుల సంవాదం మధ్య ఏర్పడిన పర్వతం. ఏ శివపురాణంలో ఇదే విషయం ధృవీకరించబడింది. వాళ్ళు ఇక్కడే 1 month నుంచి ఉంటున్నారంట. ఏదో ఆశ్రమం పేరు చెప్పాడు. ఈ ప్లేస్ లో కొన్ని వందల ఆశ్రమాలు ఉంటాయన్నమాట. ఇదే తిరునార్ అన్నమలై టెంపుల్. ప్రతి టెంపుల్లో శివలింగాలే ఉంటాయి. అన్ని సిమిలర్ గానే ఉంటాయి అన్నమాట, పెద్ద తేడా ఉండదు. ఇదే కాంపౌండ్ లోనే మరో 2 టెంపుల్స్ ఉంటాయి. తప్పకుండా విజిట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు నోట్స్ కి కాయిన్స్ ఇస్తారు. ఇలా నేను 2 times తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ మనం విజిట్ చేయవలసింది సూర్యలింగము. ఈ సూర్యలింగం కూడా 8 లింగాల్లో ఒకటి కాదు, కానీ మనం విజిట్ చేస్తే మంచిది. చూస్తున్నారు కదా, ఈ లిస్ట్ లో సూర్యలింగం లేదు. అలాగే మీకు వెళ్లే దారిలో ప్రతి చోట హోటల్స్ ఉంటాయి. ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. ఒకవేళ మీరు టీ తాగాలనుకున్నా, బ్రేక్ఫాస్ట్ చేయాలనుకున్నా దొరుకుతాయి. ఇది సూర్యలింగము. ఇది మనం విజిట్ చేయవలసిన 8 లింగాల్లో ఒకటి కాదు, కానీ దీన్ని కూడా మనం విజిట్ చేయాలి. ఇది అరుణాచలగిరికి ఆగ్నేయ దిక్కున ఉంటుంది. దీన్ని సూర్య భగవానుడు ప్రతిష్ఠించాడంట. చూస్తున్నారు కదా, చిన్న టెంపుల్సే అన్ని, కానీ చాలా పవర్ఫుల్ టెంపుల్స్. వీడియో అయితే ఇక్కడ వరకే అలౌడ్. సో మనం వెళ్లే దారిలో మధ్యలో చాలా పెద్ద పాదాలు ఉన్నాయి, శ్రీవారి పాదాలు అనుకుంటా. అలాగే మధ్య మధ్యలో చాలా ఆశ్రమాల్లో ఇలా అన్నదానం కూడా చేస్తుంటారు. ఇది పోలీస్ చెక్ పోస్ట్ అన్నమాట. ఇలాంటివి చాలా ఉంటాయి. ఈ రోజు అంటే ఎవరు లేరు కాబట్టి ఇక్కడ ఎవరు లేరు. పౌర్ణమి రోజు రోడ్డు మొత్తం నిండిపోతుంటుంది. ఎవరికి ఎలాంటి హెల్ప్ కావాలన్నా వీళ్ళని అడగొచ్చు. 5వ లింగము వర్ణలింగము. ఇది అరుణాచలగిరికి పడమర దిక్కున ఉంటుంది. దీన్ని వర్ణదేవుడు ప్రతిష్ఠించాడు. దీన్ని దర్శించుకోవడం వల్ల చేసిన పాపాలన్నీ తొలగిపోతాయనేసి భక్తుల నమ్మకము. బయట నుంచి వీడియో తీయడానికి ఎలాంటి అబ్జెక్షన్ చెప్పట్లేదు, కానీ లోపల మాత్రం చాలా కష్టము. నేను ఛాన్స్ దొరికినప్పుడంతా కొంచెం ట్రై చేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఇదే శివలింగము. ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్ లో ఇలాగే ఉంటాయి. నెక్స్ట్ లింగము వాయులింగము. ఇది అరుణాచలగిరికి వాయువ్యం దిక్కున ఉంటుంది. దీన్ని వాయుదేవుడు ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని దర్శించుకోవటం వల్ల అన్ని ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందంట. ఈ
ఈ ప్లేస్ ను విజిట్ చేస్తే మన లైఫ్ ఈ దర్శనానికి ముందు ఒకలాగా ఉంటుందంట, ఈ ప్లేస్ ను దర్శించుకున్న తర్వాత ఒకలాగా మారిపోతుందంట. అంటే మన జీవితంని అరుణాచల దర్శనానికి ముందు అలాగే అరుణాచల దర్శనానికి తర్వాత అని విభజించుకోవచ్చంట. చూస్తున్నారు కదా, ఆల్రెడీ ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పటి వరకు రోడ్డు పైన నడిచాము, ఇప్పటి నుండి రోడ్డు పైన నడవడానికి కూడా కుదరదు, ఇలా ఫుట్ పాత్ పైన నడవాల్సి వస్తుంది. కొంత ముందుకు రాగానే మరో జంక్షన్ వస్తుంది, అక్కడ నుండి మనం రైట్ తీసుకోవాలి. ఇక్కడ కూడా మనకు మ్యాప్ ఉంది, మనం ఇప్పటి వరకు ఎన్ని కిలోమీటర్స్ కవర్ చేసామన్నది ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈ జంక్షన్ దాటగానే ఇక్కడ రైట్ సైడ్ లో ఐ లవ్ తిరుమల మలై అనే సైన్ ఉంటుంది. ఇక్కడ నుండి మనం మొత్తం ఫుట్ పాత్ పైన నడవాల్సి ఉంటుంది. వెళ్తున్న దారిలో చాలా ఇంట్రెస్టింగ్ గా ఇలా మర్రి చెట్టు కనిపించింది. ఊడలన్నీ రోడ్డు పై నుండే వెళ్తున్నాయి. 7వది కుబేరలింగము. ఇది అరుణాచలగిరికి ఉత్తర దిక్కున ఉంటుంది. దీన్ని కుబేరుడు ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని దర్శించుకోవటం వల్ల మనకు సంపదలు లభిస్తాయంట. మనం ఈ కుబేరలింగం దాటి కొంత ముందుకు వెళ్ళగానే రైట్ సైడ్ లో ఈ మోక్ష మార్గం అనే ప్లేస్ కనిపిస్తుంది. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇందులోంచి ఎంత లావుగా ఉన్నా బయటకు వస్తారంట. చూస్తున్నారు కదా, కొంచెం కష్టంగానే రావాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు కొంతమంది లేడీస్ ఈ మార్గం మధ్యంలో ఇరుక్కుపోతుంటారు. సో మీరు అలాంటి రిస్క్ లేదు అనుకుంటేనే ట్రై చేయండి. కానీ మీరు పాకెట్ లో మొబైల్స్ కానీ పర్సులు కానీ పెట్టుకుంటే కొంచెం అవి ఇబ్బంది పెడతాయి బయటకు రావడానికి. చాలా నేరోగా ఉంటుంది అన్నమాట అవి. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఆల్ సిటీ డే లైఫ్ స్టార్ట్ అయిపోయింది. ట్రాఫిక్ కూడా పెరిగిపోతూ ఉంది. కొంత ముందుకు వెళ్ళాక లెఫ్ట్ సైడ్ లో ఇలా బస్ స్టాప్ ఉంటుంది. మెయిన్ రోడ్ నుండి కాకుండా ఇలా బస్ స్టాప్ రూట్ నుండి మనం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. నేను ట్రాఫిక్ ని అవాయిడ్ చేయడానికి ఈ రూట్ సజెస్ట్ చేశారేమో అనుకున్నాను, కానీ ఈ దారిలోనే మనం విజిట్ చేయాల్సిన మరో శివలింగం ఉంటుంది. ఇదే 8వది చివరిది ఈశాన్య లింగము. ఇది అరుణాచలగిరికి ఈశాన్య దిక్కున ఉంటుంది. దీన్ని ఈశాన్యుడు ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని దర్శించుకోవటం వల్ల మనకు మానసిక ప్రశాంతత లభిస్తుందంట. ఇది సిటీలో ఉంటుంది కాబట్టి చాలా మంది భక్తులు డైలీ విజిట్ చేస్తుంటారు అనమాట. మనం ఇప్పటి వరకు విజిట్ చేసిన టెంపుల్స్ లో ఎక్కువ క్రౌడ్ మనకి ఇక్కడే కనిపిస్తుంది. ఇక్కడితో మనం 8 లింగాల దర్శనం అయిపోయింది. అక్కడ కనిపించేది బస్ స్టాండ్. సో బస్ స్టాండ్ నుండి మనం ఇలా లెఫ్ట్ కాకుండా ఈ చిన్న వీధిలో నుండి వెళ్తే మనం టెంపుల్ కు రీచ్ అవుతాము. మనమైతే రాజగోపురం వద్దకు వచ్చేసాము. ఇక్కడికి రీచ్ అవడంతో మన ప్రదక్షిణ ముగుస్తుంది. చాలా మందికి ఈ అరుణాచలం ప్లేస్ గురించి చాలా లేట్ గా తెలుస్తుంది. ఒకవేళ తెలిసినా కూడా ఇక్కడికి రావాలని ట్రై చేస్తే అంత ఈజీగా కుదరదంట. ఏదో ఒక రకంగా పోస్ట్ పోన్ కావటమో క్యాన్సిల్ కావటమో జరుగుతుందంట. కానీ ఒక్కసారైనా ఈ ప్లేస్ ని విజిట్ చేస్తే మన జీవితంలో చాలా మార్పు కలుగుతుందనేసి భక్తులు నమ్ముతారు. నేనైతే లక్కీగా అనుకున్న వెంటనే ఇక్కడికి రాగలిగాను. ఎలాంటి ఇబ్బంది లేకుండా గిరి ప్రదక్షిణ కూడా కంప్లీట్ చేశాను. అలాగే స్వామి వారిని కూడా దర్శించుకున్నాను. ఈ ప్రదక్షిణ చేసే రోజును బట్టి మనకు ప్రతిఫలం దక్కుతుందనేసి భక్తుల నమ్మకము. మనం ఆదివారం రోజు ప్రదక్షిణ చేస్తే మనం మరణించిన తర్వాత శివుని పాదాల వద్దకు చేరుకుంటామంట. అలాగే మనం సోమవారం ప్రదక్షిణ చేస్తే మనం జన్మించిన ఈ జన్మ సార్థకం అవుతుంది. అలాగే సంపూర్ణ జీవితాన్ని జీవిస్తామంట. మంగళవారం రోజు ప్రదక్షిణ చేస్తే మిగిలిన అన్ని రోజుల కన్నా చాలా గొప్పది అని చెప్తున్నారు. ఈ రోజు ప్రదక్షిణ చేసిన వాళ్ళు గొప్ప సార్వభౌముడు అవుతారంట. అంటే రాజు కావచ్చు, లేదంటే బుధవారం రోజు ప్రదక్షిణ చేస్తే మనకు నచ్చిన రంగం ఎక్స్పర్ట్ అవుతామంట. గురువారం రోజు ప్రదక్షిణ చేసిన వాళ్ళు లోక గురువు అవుతారంట. శుక్రవారం రోజు ప్రదక్షిణ చేసిన వాళ్ళకి మహాసంపత్తి లభిస్తుందంట. మహాసంపత్తి అంటే డబ్బు ఒక్కటేనే కాదు, మన మనసుకి తృప్తి కలిగించే అంత వస్తుందనేసి అర్థము. శనివారం రోజు ప్రదక్షిణ చేస్తే మనకు గ్రహాల నుండి కలిగే దోషాల నుండి చాలా వరకు విముక్తులవుతామంట. నేను ప్రదక్షిణ అవ్వగానే స్వామివారిని దర్శించుకున్నాను. ఆ వీడియోని నేను సపరేట్ గా పెడుతున్నాను. టెంపుల్లోని ప్రతి విజువల్ నేను మీతో షేర్ చేస్తాను. ఆ వీడియోని కూడా మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ.